హాయ్! ఈరోజు పార్ట్ 3ది తీస్తున్నాము కిచెన్. ఇది నా ఫేవరెట్ ప్లేసు. నాకెప్పటినుంచో అనుకున్న కొన్నిటిల్లో ఇక్కడంతా ఇత్తడి సామానం 70% పెట్టామనమాట. అది మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర ఏం చేసామంటే హ్యాండ్ నాప్కిన్స్ దగ్గర నుంచి అన్ని కాటన్ టవల్సే వాడాం. మనం పూర్వంలో టర్కీ టవల్స్ వాడేవాళ్ళం కాదు గదా! అలా జస్ట్ ట్రై చేస్తున్నాను. చూద్దాం వచ్చాక మీకేమన్నా రిక్వైర్మెంట్ ఉండి ఇది కావాలి నాకిదొద్దు అని చెప్తే కూడా ట్రై చేస్తాను రీప్లేస్ చేయడానికి. బట్ నాకు పర్సనల్‌గా ఈ ఫ్లాట్ అంతా కాటన్ టవల్సే వాడామనమాట. ఈవెన్ బెడ్ షీట్స్‌తో సహా పూర్వపు స్టైల్ కాటన్ టవల్స్ అవే వాడాము. అండ్ అలాగే మీరు క్రోకరీ యూనిట్‌లో ఇత్తడి సామాను పెట్టాను చూపిస్తానండి. ఇప్పుడు మీకు ఇత్తడి సామాను వండుకోవటానికి. ఈ మూడిట్లో మీరు వంట ఏదైనా వండుకోవచ్చు. ఎటువంటివన్నా వండుకోవచ్చు. అంటే వెజ్, నాన్ వెజ్జా అంటే లోపలంతా కళాయి అయితే ఉంది. అలాగే ఇడ్లీ కుక్కరు, కొలుచుకోవటానికి గిద్ద, సోల, అలాగే మా మేనమామ గారి ఇంటికెళ్తే మా మేనమామ వాళ్ళ భార్య, ఆవిడ అత్తయ్య ఏమన్నారంటే, "బుజ్జి మీకు ఇయన్నీ ఇంట్రెస్ట్ కదా! అని కొన్నాను" అని చెప్పి ఇచ్చారనమాట. సో, అది కూడా పట్టుకొచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టాను. చాలా హెవీగా ఉంది టీ పెట్టుకోవటానికి. అలాగే కత్తిపీట కూడా తెప్పించాను. ఎవరు కట్ చేస్తారో అంటే తెలీదు నాకు. మీరొచ్చినప్పుడు పేరెంట్స్ ఇంట్లో వదిలి మీరు బయటికెళ్ళినప్పుడు, వాళ్ళు మీకు వంట చేసినప్పుడు ఇలాంటియన్నీ యూజ్ చేస్తే బావుంటుంది కదా! అని అనిపించి పెట్టానమాట. చెప్పాను గదా! పైన గ్లాసులు, కంచాలు. ఇలా మీరు వండేసుకున్నాక తీసుకోవడానికి క్రాకరీ అయితే పెట్టాను కింద. మీరు టేబుల్ మీద పెట్టుకోవటానికి. ఇవి కూడా చాలా హెవీ ఉంటాయి. మీరు అవెన్‌లో కూడా పెట్టేసుకోవచ్చు అవి. అలాగే ఇక్కడ చూసారనుకోండి రాగిది బిందె పెట్టాను. ఈ రాగి బిందెలో మీరు వాటర్ కావాలంటే మా వాళ్ళొచ్చి రీఫిల్ చేస్తారనమాట. బిస్లరీ అయితే బిస్లరీ, కిల్లే అయితే కిల్లే పట్టుకొచ్చి దీంట్లో ఫిల్ చేస్తారు ఇది. అలాగే మీకు ఇక్కడ కాఫీకి అవి పెట్టాము. ఇత్తడివి కూడా పెట్టాను. ఆ కబోర్డ్‌లోనే అక్కడ చూపిస్తాను. అలాగే మీరొచ్చాక ఒక 1 వీక్, 10 డేస్ ఉండాలనుకుంటే అన్నీ రీఫిల్ చేయటానికి అన్నీ రెడీగా మీరు చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్న ఈ వుడెన్ స్టైల్‌లో ఉన్నవి తీసుకొచ్చి పెట్టాం. మైక్రోవేవ్ ఉంది. అలాగే ఇక్కడ ఇత్తడి స్పూన్సు, ఇత్తడి ఫోర్క్‌లు అలాంటివి కూడా పెట్టాం. ఈవెన్ అన్నం గరిటె కూడా పెట్టాం అనమాట. కవ్వ ఇలాంటివన్నీ పెట్టాము. ఏం లేదు. అన్నీ ఫుల్‌గా పెడితే మీ అందరూ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు షాపింగ్‌కెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఇది నేనైతే ఈ ఫ్లాటు అలాగే చేయటం జరిగింది. నాకు చాలా మనసుకి చాలా నచ్చి చేసిన ఒక కిచెన్ ఇది. అండ్ అలాగే చూసారా ఎంత నచ్చిందో. దీనికి ఎలా చెప్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి అది వాడుకుంటారని ఇది కొనిపెట్టాను. ఆపోజిట్‌లో మిక్సీ అవన్నీ కూడా ఉన్నాయి. చాలామంది అంటున్నారు అనుకోవచ్చు కూడా. ఎందుకు ఇంత కిచెన్ అవసరమా అని అనుకోవచ్చు. బట్ ఓల్డ్ ట్రెడిషన్ మన వేదావయస్సులో ఒక ఫ్లాట్ అలా చేసి, అలాగే మీరు బయట నుంచి వచ్చినప్పుడు మీరు మీ పేరెంట్స్ దగ్గరికెళ్ళి వాళ్ళు కింద మీద పడిపోయేదానికంటే, మీ పేరెంట్స్ వచ్చి మీరు ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చేటికి మీ పేరెంట్స్ ఇక్కడికొచ్చి స్టే చేసి, అలాగే మీకు నచ్చినవి వండిపెట్టి, అలాగే మీకు ఉన్న తక్కువ టైంలో మీరు బయటికెళ్ళో ఫ్రెండ్స్‌ని కలిసి వచ్చేప్పటికి ఆ పేరెంట్స్ అలా గడపడం చాలా బావుంటుంది. ఎప్పుడు మనకి హడావిడే కదా! అని అనిపించి ఈ ఫ్లాట్‌నయితే మాత్రం చాలా చాలా మనసుకి నచ్చేటట్టుగా నాకు చాలా మనసుకి నచ్చి చేశాను. మీరైతే మాత్రం వేద ఓఎస్ఎస్‌లో వచ్చి స్టే చేయమంటాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.